హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. 23rd నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆరీ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, డిజైన్ పేపర్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, డ్రాప్ షేప్ ఐ షేప్ కుందన్స్, జర్దోజీ రింగ్, 2mm షుగర్ బీట్స్, 3mm పర్ల్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి డ్రాప్ షేప్లో ఉన్న కుందన్స్ని, ఐ షేప్లో ఉన్న కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇవి ఖచ్చితంగా ఒక 15 minutes డ్రై అయిన తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కుందన్స్ని స్టిక్ చేసిన తర్వాత మధ్యలో స్టెమ్స్కి 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 3mm పర్ల్, 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ కుందన్స్ చుట్టూ జర్దోజీ రింగ్ని బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. అన్ని కుందన్స్ చుట్టూ జర్దోజీ రింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి చుట్టూ జరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్తో బార్డర్ లాగా వేసుకోవాలి. మనం నెక్ చుట్టూ బార్డర్ కావాలి అని అనుకుంటే 2mm షుగర్ బీడ్, స్టోన్ చైన్, మళ్ళీ 2mm షుగర్ బీడ్ లేదా లోడ్ స్టిచ్, ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా బార్డర్ని స్టిచ్ చేసుకోవచ్చు. బార్డర్ తర్వాత ఈ విధంగా డిజైన్ని వేసుకోవచ్చు. ఈ విధంగా మనం మొత్తం చైన్ స్టిచ్తో జరీ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 1.5mm వైట్ కలర్ రౌండ్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.